పాపులర్ టీవీ. మనం దుర్గ చెరువు దగ్గర ఉన్న గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. ఈ మండి రెస్టారెంట్ అనేది చాలా ఒక 2 years నుంచి ఇది చాలా ఫేమస్గానే ఉంటుంది. ఇక్కడికి గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ తీసుకొని చాలామంది వస్తున్నారని, ఇది ఎప్పుడు చూసినా ఎక్కువ రష్ తోటే ఉంటుందని అందరూ అంటుండడంతో ఒకసారి చూద్దాం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అని. అసలు ఎందుకు ఇంత ఈ రెస్టారెంట్ ఎంత ఫేమసో, అసలు మండి కోసం అందరు దీన్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఈ రెస్టారెంట్ మేము వచ్చాం. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో మనకి ఎంటర్ అవుతూనే ఒక క్యామిల్ని చూపించారు. లోపలికి రావడానికి ముందే ఫస్ట్ ఇక్కడ ఒక క్యామిల్. సో మండికి ఫేమస్ అనేది ఎక్కడైనా క్యామిలే అంటుందండి. ఎందుకంటే ఇది మండి అనేది ఫస్ట్ రాజస్థాన్లో అటు సైడ్ అరబ్ కంట్రీలోనే మండి అనేది ఫేమస్. వాళ్ళకి క్యామిలే ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు క్యామిల్నే పెట్టారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అంబియన్స్ ఎలా ఉన్నాయో ఏమున్నాయో చూద్దాము. రెస్టారెంట్ సింబల్ గా గర్ల్ ఫ్రెండ్, గర్ల్ నాట్ ఫ్రెండ్, ఓన్లీ గర్ల్. గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్ చాలా నీట్గా, చాలా అందంగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఆ పేరు అనేది కూడా చాలా బాగా పెట్టారు. 2 క్యామిల్స్ పైన చాలా నీట్గా రోజ్ ఫ్లవర్స్ తోటి అండ్ ఫుల్ గ్రీనరీ తోటి చాలా అందంగా ఉంది. అసలు ఈ అంబియన్స్ చూడడానికి కూడా ఇక్కడికి రావచ్చు అనేలాగా నీట్గా డెకరేట్ చేసి పెట్టారు. అండ్ పైన లైట్లు కూడా, ఇక్కడ సీటింగ్ అనేది కూడా చాలా బాగుంది. కింద ఆ పర్పుల్ కూడా చాలా మెత్తగా ఉండొచ్చు మేబీ. ఇక్కడ చూడండి, ఇక్కడ సీటింగ్ దగ్గర కూడా వీళ్ళు చేసిన డెకరేషన్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఏసీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వావ్, ఎంత బాగుందో అసలుకి. ఈ సైడ్కి చూస్తే ఒక బాయ్ అండ్ గర్ల్ కిస్ చేసుకున్నట్టు కూడా చాలా నీట్గా పెట్టారు. సో గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్ అన్నది చూపించుకోవడానికి ఇక్కడ సింబాలిక్ ఇచ్చారు. బాయ్ అండ్ గర్ల్ ఎంత నీట్గా ఉందో అసలు చూడడానికి. ఖచ్చితంగా మీకు లవర్ ఉంటే ఈ రెస్టారెంట్కి ఖచ్చితంగా రావచ్చండి. ఒకవేళ మీరు ప్రపోజ్ చేద్దాం అనుకుంటే ఈ రెస్టారెంట్కి వస్తే అమ్మాయి ఖచ్చితంగా పడుతుంది. ఇక్కడ ఒక ఫ్యాన్ ఇచ్చారు, ఇక్కడ ఒక ఏసీ కూడా ఇచ్చారు. ఈ సైడ్కి వచ్చి డెకరేషన్ కూడా చాలా బాగుంది బర్డ్స్ తోటి. ఇక్కడ సీటింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఒక్కొక్క చాంబర్కి సపరేట్గా డిఫరెంట్ డెకరేషన్స్ ఉన్నాయి. అక్కడ వచ్చి డెకరేషన్ ఏమో వాటర్ ఫాల్స్ లాగా, ఎక్కడ వచ్చి సైడ్ వాల్నేమో మంచిగా ఏమంటారు పికాక్ తోటి, ఇంకొక చిన్న పిల్ల పికాక్ లాగా. వీళ్ళు వచ్చి మంచి ఫ్రెండ్స్ తోటి చికెన్ జ్యూసీ వింగ్స్ అనుకుంటాను ఇది చూసి ఇది ఏనా. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వచ్చి ఫుల్ ప్లేట్ చికెన్ జ్యూసీ మండి రెస్టారెంట్ ఆర్డర్ చేశారు. సార్ సఫిషియెంట్గా సరిపోయిందండి? టేస్ట్ ఎలా ఉందండి? తెలుగునాయి కదా. ఇక్కడ వచ్చేమో ఎలిఫెంట్, కానీ ప్రతిదానికి మాత్రం ఒక బాయ్ ఒక గర్ల్ కామన్గా పెట్టారు డెకరేషన్ కోసము. ఇటు సైడ్ ఏమో ఎలిఫెంట్. ఈ సీటింగ్ అయితే చెప్పని అవసరమే లేదు, ఇక్కడ పడుకోవచ్చు కూడా హాయిగా, అంత బాగా సీటింగ్ చేశారు. అండ్ గర్ల్ వచ్చి బటర్ఫ్లైస్తో డ్రెస్ వేసుకున్నట్లు డిఫరెంట్గా ఉంది ఇక్కడంతా డెకరేషన్ అనేది. ఇంకా ఈ ఫైనల్ చాంబర్స్ అయితే చాలా 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 అందంగా తీర్చిదిద్దారు. మనం అక్కడ చాంబర్లో చూసుకుంటే పిట్టలు ఉన్నాయి, ఇక్కడ కూడా పిట్టలు ఉన్నాయి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. అండ్ ఆ సైడ్ వాల్ కూడా చాలా బాగుంది. ఏసీ అంటే కామన్గా వీళ్ళకి ఏసీ ఇచ్చారు. దీని ఏమంటారు, ఎందుకంటే మన గుడిల పైన ఉన్న శిల్పాలు లాంటిది ఇక్కడ ఒక పెయింటింగ్ ఇచ్చారు, చాలా బాగా నీట్గా ఇచ్చారు. యాక్చువల్ చెప్పాలంటే ఈ అంబియన్స్, ఈ పెయింటింగ్స్ వీటిని చూడడానికి కూడా ఈ రెస్టారెంట్కి రావచ్చేమో అనంత బాగా దీన్ని తీర్చిదిద్దారు. మీరే చూడండి ఒకసారి, ఈమె చేతిలో ఫ్లవర్ పట్టుకొని చేతిలో ఘటం పట్టుకున్నట్లు ఈ బొమ్మ కూడా చాలా చాలా అందంగా ఉంది. చూడాలి అనిపించేంత అందంగా ఉంది. మీరేమో
మీరేమన్నా డ్రీమ్ డిన్నర్ ఏమన్నా ప్లాన్ చేసుకొని ఉంటే ఈ రెస్టారెంట్కి ఖచ్చితంగా రావచ్చండి. ఖచ్చితంగా రావచ్చు కాదు, రావాలి కూడా. మీకు ఎవరైనా అమ్మాయి మాట వినకుండా ఉంటే, మీరు ప్రపోజ్ చేసిన పడకపోయి ఉంటే ఈ రెస్టారెంట్కి తీసుకుని రండి, ఖచ్చితంగా పడుతుంది. ఈ రెస్టారెంట్ అంబియన్స్ కోసమైనా పడుతుంది, ఈ రెస్టారెంట్ ఫుడ్ కోసమైనా పడుతుంది. ఇంకా ఇక్కడ చూడండి, మనం ఈ రెస్టారెంట్ అనేది పైన కూడా ఉంది. ఎంటర్ అవుతూనే ఒక ఘట్టం పట్టుకున్న ఒక లేడీ కనిపిస్తూ ఉంది. ఎంత అందంగా ఉందో బ్యాక్ సైడ్ నుంచి కూడా. గర్ల్ ఫ్రెండ్ అన్నదాన్ని నిరూపించుకోవడానికి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా గర్ల్కి సంబంధించిన చిత్రాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూడండి ఎంత బాగుందో, ఎంత లాంగ్ హెయిర్, ఈ ముసుకేసుకొని వెనక సైడ్ నుంచి మన తెలుగు దడం అంటే రాజస్థానీ స్టైల్ ఉట్టి పడేలాగా కనిపిస్తుంది ఈ అమ్మాయి. ఇటువంటివన్నీ బొమ్మలు చూపిస్తే ఏ అమ్మాయి అయినా అసలు మీలో ఉన్న కళాత్మక దృష్టికి పడిపోకుండా ఉంటుందా? ఖచ్చితంగా పడుతుంది. రియల్గా చెప్తున్నాను. మీకు అమ్మాయి ప్రపోజ్ చేస్తే పడకపోతే ఈ రెస్టారెంట్కి తీసుకునండి, ఖచ్చితంగా పడుతుంది. తిండి కోసమైనా పడుతుంది, లేకపోతే మీకున్న కళాత్మక దృష్టికైనా పడుతుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో మన పల్లెటూరులో అమ్మాయిలాగా. ఇక్కడ చూస్తుంటే అంబియన్స్ ఎక్కడైనా చాలా చాలా అందంగా ఉన్నాయి. అడుగడుగున కట్టి పడేసేలాగా కనిపిస్తున్నాయి. గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్ పేరుకు తగ్గట్టు ఎక్కడ చూసినా అమ్మాయిలా కనిపిస్తున్నారు. ఒక్క అబ్బాయి బొమ్మ కూడా కనిపించట్లేదు. రాజస్థానీ స్టైల్లో డ్యాన్స్ వేసేది ఇది. ఇక్కడ పెయింటింగ్స్ కూడా చాలా అందంగా, వీటిని ఏమంటారు, చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి ఈ చాంబర్స్ వచ్చేమో ఫ్యామిలీతో, ఈ పైన చాంబర్స్ వచ్చేమో ఫ్యామిలీతో డిన్నర్ చేయడానికి, లంచ్ చేయడానికి, మండి కోసం, ఫ్యామిలీతో మండి కోసం. ఇక్కడ ఒకేసారి 8 మెంబర్స్ నుంచి 10 మెంబర్స్ వరకు చేయొచ్చు లంచ్ భోజనం. ఒకేసారి 8 మెంబర్స్ నుంచి 10 మెంబర్స్ వరకు చేయొచ్చు. చూడండి ఎంత అందంగా, అసలు నో వర్డ్స్, చెప్పడానికి కూడా వర్డ్స్ లేనంత బాగా ఉంది ఇది. కొంచెమన్నా అగ్లీగా లేకుండా, ఒక మెతుకు కూడా రైస్ కింద పడకుండా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేస్తూ ఇట్లా ఈ రెస్టారెంట్కి వచ్చే వాళ్ళని కట్టి పడేసి అంత అందంగా పెడుతున్నారు, అంత నీట్గా పెడుతున్నారు ఈ రెస్టారెంట్ని. ఎక్కడ చూసినా ఏసీలు, మనకు కొంచెం కూడా అసౌకర్యం కలగకుండా ఎక్కడ చూసినా ఏసీలు అండ్ ఫ్యాన్స్, లైట్లు కూడా చాలా చాలా పెద్దగా, అంబియన్స్ అన్నీ చాలా అందంగా. ఏదన్నా డ్రీమ్ డిన్నర్ కనుక ప్లాన్ చేసుకుంటే ఈ రెస్టారెంట్కి ఖచ్చితంగా రావచ్చు. మీరు ఏమన్నా సపరేట్ డిఫరెంట్ డిష్ తినాలన్నా ఈ రెస్టారెంట్కి రావచ్చు. నాన్ వెజ్ కాదు, వెజ్ తినాలనుకున్నా ఈ రెస్టారెంట్కి రావచ్చు. ఇక్కడ మనం చూసాం కదా, అరబ్ వాళ్ళు కూర్చొని తింటారు కదా కింద, ఆ స్టైల్లో ఒక పిల్లోస్, పరుపు మిడిల్లో ఇది పెట్టి దీనిపైన మండి పెడతారు. అరబ్ స్టైల్లో మొత్తం సీటింగ్ ఉంది. ఈ ఏరియాలో అయితే ఫస్ట్ టైం దీన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇది చాలా, ఇప్పటివరకు ఇది ఫేమస్గానే ఉంది. అరబ్ స్టైల్లో ఫుడ్ అనేది మనకు అప్పుడు తెలియదు, బట్ ఇప్పుడు చాలా రెస్టారెంట్లు వచ్చినాయి. అయినా కానీ ఎప్పటికీ గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్ అనేది, గర్ల్ ఫ్రెండ్ ఏంటిది మండి రెస్టారెంట్ అనేది బాగా ఫేమస్ ఇప్పటికీ కూడా. ఎప్పుడు చూసినా ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. మేము షూట్ చేసుకోవడం కోసం ఇలా వచ్చాం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న టైంలో. చూడండి, ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటేనే ఇంతమంది వస్తున్నారు, ఇంకా అక్కడ ఫుడ్ ప్రిపేర్ అవ్వకముందే. చూడండి కింద కూర్చొని అరబ్ స్టైల్లో అక్కడ మండి అనేది పెడతారు. ఒకే దాంట్లో ఇంకా మళ్ళీ సపరేట్ ప్లేట్స్ ఏమి ఇయ్యరు. ఒకే దాంట్లో 2, 3, 4 అలా తినాలి. ఇది అరబ్ స్టైల్లో ఫుడ్ తిన్నాము. మన దగ్గర ఇదేం తినరు, ఈ విధంగా చేయరు.
మీకు సీటింగ్ అరబ్ స్టైల్లో ఒకే ప్లేట్లో ఇంతమంది కలిసి తింటారని. ఇక్కడ 4 అమ్మాయిలు, అక్కడ ఇద్దరు అమ్మాయిలు 2 అబ్బాయిలు కలిసి తింటున్నారు. సో ఇది ఒక్కొక్కరికి ఫుల్ ప్లేట్. ఇది చికెన్ జ్యూసీ మండి, అది ఫ్రైడ్ మండి అంట. సో ఒక్కో దాంట్లో 4 తినొచ్చు. 4కి ఇది ఫుల్ సఫిషియెంట్గా ఉంటుంది. అరబ్ స్టైల్లో డిఫరెంట్గా మీ ఫ్రెండ్స్తో కలిసి కొంచెం డబ్బులు ఆదా చేసుకుంటూ ఎక్కువగా తినాలి అనుకుంటే ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్కి రండి. సో మీరు కాంప్లిమెంటరీగా ఓకే సూప్స్ ఇచ్చారు కదా, మీరు ఇంకా అడిగితే ఇస్తారంట. సో కాంప్లిమెంటరీగా వీళ్ళకి మటన్ సూప్, చికెన్ సూప్ అండ్ మైనీస్ కూడా ఇచ్చారు. ఎలా ఉందండి టేస్ట్? బాగుందా? ఎవ్రీ టైం ఇక్కడికి వస్తారా? ఇది ఫస్ట్ టైమా? అంటే చికెన్ జ్యూసీ మండి ఉంది కదా, ఎక్కడైనా తిన్నారా మీరు? ఓకే, అక్కడికి ఇక్కడికి తేడా ఉందా? టేస్ట్ బాగుందా? స్పైసీగా ఉంది. ఓకే, అది వచ్చి ఫ్రైడ్ పీసా? ఓకే, అది కూడా బాగుందా టేస్టీగా? మీ రేటింగ్ ఎంత ఇస్తారండి? 5కి 4.5. రికమెండ్ చేస్తారా ఎవరైనా రావాలనుకుంటే? విత్ గర్ల్ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ 4 అమ్మాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఓన్లీ ఫ్రెండ్స్. సారీ, ఓన్లీ ఫ్రెండ్స్. ఓకే, సో విత్ గర్ల్ ఫ్రెండ్స్తో అయితే ఆమె రికమెండ్ చేస్తుందంట. ఎవరైనా రావచ్చు అంట గర్ల్ ఫ్రెండ్స్ తోటి. ఆమె మాత్రం కాలేజ్ ఫ్రెండ్స్తో మాత్రమే వస్తుందంట. ఆమె కూడా నెక్స్ట్ టైం బాయ్ ఫ్రెండ్తో కలిసి వస్తుందంట. బాయ్ ఫ్రెండ్కి మండి ఉన్నా ఇక్కడికి వచ్చినామంటే ఇది బాగా ఫేమస్ అనే కదా. స్పాయిల్ చేసినావు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మనం గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్కి వచ్చాం కదా, చూడండి ఎక్కడ చూసినా గర్ల్స్ కనిపిస్తున్నారు. 2 అబ్బాయిలు, ఈయన 6 కలిసి వాళ్ళు తీసుకొని వచ్చిరంట. ఎన్నిసార్లు వచ్చినావు అమ్మా ఈ రెస్టారెంట్కి? ఇదే ఫస్ట్ టైం రావడము. ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది ఇక్కడ. అంటే నువ్వే వచ్చినవా, రేటింగ్ చూసి వచ్చినవా, ఎవరైనా చెప్తే వచ్చినవా? లేదు, అంటే యూట్యూబ్ లో చూసాము షార్ట్స్ కూడా. సో బాగుంటదని వచ్చాము ఇక్కడికి. షార్ట్స్ చూసి వచ్చావు, సాటిస్ఫై అయ్యావా? అయ్యాము. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. ఏం ఆర్డర్ చేసుకున్నావు? ఒకటి జ్యూసీ మండి, ఇంకొకటి ఫ్రైడ్ పీస్. ఫ్రైడ్ పీస్ మండి. 4 మెంబర్స్, మొత్తం 8 మెంబర్స్ కి 2 ప్లేట్స్ సఫిషియెంట్ గా సరిపోయినాయా? చాలా ఫుల్ అయిపోయారు అందరూ. ఓకే, ఈ అరబిక్ స్టైల్లో సిట్టింగ్ అనేది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది, కింద కూర్చొని తింటాం. బానే ఉంది, అంబియన్స్ కూడా బానే ఉంది. అంబియన్స్ కూడా చూసాం, మొత్తం చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ జనరేషన్ కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బానే ఉంది, బాగుంది. ఓకే, ఎప్పుడు మన వాళ్ళు ఇట్లా కింద కూర్చొని తినేవాళ్ళం ఆ టైంలో, బట్ మళ్ళీ ఇది తీసుకొని వచ్చారు ఇక్కడ అరబిక్ స్టైల్లో. నార్మల్ రెస్టారెంట్స్ కి అయితే సెపరేట్ సెపరేట్ ఎవరి ప్లేట్లో వాళ్ళే తింటారు, కానీ ఇక్కడ ఫ్రెండ్స్ తో కలిసి అందరం ఒకటే జాయింట్ ప్లేట్లో తినడం బాగుంది. అదే ఇలా తింటేనే కదా ఒకరికి ప్రేమ ఉండేది. అందరు ఇప్పుడు చెప్పిందా చెప్పాలా? ఇప్పుడు వేరే రెస్టారెంట్స్ కి వెళ్తే ఎవరు సపరేట్ ప్లేట్ లో వాళ్ళే తింటారు, కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ జాయింట్ గా అందరం కలిసి తినడం చాలా బాగుంది. చాలా బాగున్నాయండి. నీట్ గా ఉంది ఇక్కడ, అండ్ రెస్టారెంట్స్ కూడా చాలా బాగుంది. అడగగానే అన్ని తెచ్చేస్తున్నారు. 4.5. ఈ ఫుడ్ టేస్ట్ స్మెల్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. 8 మెంబర్స్ సఫిషియెంట్ ఉందా? సరిపోయినాక లెఫ్ట్ అయింది ఫుడ్ ఇంకా. చెప్పండి. చెప్పండి, ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్స్ నిలబడుతున్నారు. గర్ల్ ఫ్రెండ్ పట్టుకొని రావాలనుకుంటున్నాను. అదే చెప్పేసి బాగుంటుంది. నెక్స్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వస్తా. సింగిల్ గా అస్సలు ఇష్టం లేదు. ఏం చదువుతున్నా నువ్వు? బీఫార్మసీ. నెక్స్ట్ ఇయర్ పక్క.
ముందే ఉంది కానీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్ కి రావాలి. ఇంకొన్ని రోజులు నెక్స్ట్ ఇయర్ ఓకే ఓకే. అంటే నెక్స్ట్ ఇయర్ అమ్మాయిలు ఇంకా మంచి తినడానికి వస్తావా? ఫస్ట్ ఇయర్ తినడానికి వస్తావా ప్రపోజ్ చేయడానికి వస్తావా? తినడానికి వస్తుంది. ప్రపోజ్ చేసి తినడానికి వస్తావా? ఒకవేళ పర్లేదు అనుకో ప్రపోజ్ చేయడానికి కూడా తీసుకురా, ఖచ్చితంగా పడుతుంది ఆమె అని చూసి. ఈ బెస్ట్ ఇల్లు మాత్రం మర్చిపో. వీళ్ళందరూ నా బెస్ట్. ఎప్పటి నుంచి వస్తున్నారండి? 4-5 టైమ్స్ నుంచి వస్తుంది. 4-5 టైమ్స్ నుంచి. ఇక్కడ మీకు ఫేవరెట్ ఏంటండి? చికెన్ యాక్చువల్లీ మటన్ మండి కూడా బాగుంటుంది. ఇది మటన్ మండియా? మటన్ జ్యూస్ ఓకే. ఇది 4 మెంబర్స్ కి సఫిషియెంట్ గా సరిపోతుందా? అడిక్వేట్ గా సరిపోతుంది. అందరికి. ఓకే. ఫుల్గా ఇది దాన్ని ఏమంటారు? చికెన్ వింగ్స్. మటన్ జ్యూసీ మటన్ జ్యూస్, చికెన్ బార్బిక్యూ. చికెన్ బార్బిక్యూ. ఓకే. టేస్ట్ ఎలా ఉందండి? బాగుంటుంది. బాగుంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో కలిసి వస్తున్నారు. అంతే. మేము యాక్చువల్లీ బెంగళూరు నుంచి వచ్చాం, తను కెనడా నుంచి వచ్చారు. సో ఎవ్రీ టైం మేము ఇక్కడ మీట్ అయినప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటాం. ఫ్రెండ్స్తో మీట్ అయినప్పుడు ఇక్కడికి వస్తాం. ఓకే. 4 టైమ్స్ ఫ్రెండ్స్తో కలిసి వచ్చారా? అంటే సేమ్ బ్యాచ్ కాకపోయినా డిఫరెంట్ మెంబర్స్తో కన్నా వస్తాం. మీరు సార్ ఎక్కడ బెంగళూరు నుంచా? మేమిద్దరం కపుల్ ఫ్రెండ్స్. సో కపుల్ కూడా వచ్చేస్తున్నా. బిర్యానీకి కపుల్ ఫ్రెండ్స్ అనేవి ఉండదు కదా, ఎక్కడ బాగుంటే అక్కడికి వస్తాం కదా. మీరు ఇది 2 years అయిందంట పెట్టి. మనం గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్ మేనేజర్ రాహుల్ గారితో ఉన్నాము. హలో సార్. హాయ్ సార్. సార్ దీనికి అంటే ఇది పెట్టి ఎన్నాళ్ళు అవుతుందండి ఇక్కడ? ఇది ఇప్పుడు 4 years వరకు అయింది. 4 years అవుతుంది. 4 years నుంచి కూడా ఇప్పటికి కూడా గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్ అంటే ఫేమస్. ఏమన్నా సీక్రెట్ ఉందా సార్ దీనికి? ఫుడ్ క్వాలిటీ మేడం మా దగ్గర. ఫుడ్ క్వాలిటీ పక్కా మెయింటైన్ చేస్తాం. ఎలాంటి ఇలా ఫ్రోజన్ అవి ఇవి ఉండదు, ఫ్రెష్ ఉంటుంది మన దగ్గర. మీట్ కానీ ఏదైనా ఫుడ్ క్వాలిటీ మా సార్ అస్సలు తగ్గడు. అందుకే ఇక టేస్ట్ గురించి అందరు వస్తూ ఉంటారు. నేను చూసాను సార్ ఇంతకు ముందు రా రైస్ చేతిలో పట్టుకొని చూసాను, బాస్మతి రైస్. అంటే మీరు 2-3 years బ్యాక్ ఉన్న నిల్వ ఉంచిన రైస్ ని వాడేలాగా ఉన్నారు కదా? అదే అండి. అది ఇంకా దానికంటే ఇంకా బెస్ట్ క్వాలిటీ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. దానికంటే బెస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తాం. అంటే రైస్ స్మెల్ కూడా బాగా వస్తుంది. వంటకు ముందే స్మెల్ బాగా వస్తుంది, వండడానికి ఇంకా స్మెల్. అవునవునవునవును. ఇప్పుడు అదే క్వాలిటీ ఇంకా మాకు దగ్గర మంచిగా ఉండాలని ఇప్పుడు రైస్ ఇంకో వేరే బ్రాండ్ చేంజ్ చేస్తాం. అది ఇంకా మంచి క్వాలిటీ తెప్పించాం. అందుకే ఇంకా ఇప్పుడు బాగుంది. సార్ హైదరాబాద్ లో ఇంకా గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్ కి బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు సెకండ్ది కూడా ఓపెన్ అయింది మేడం. అది 1 year అయింది ఆల్రెడీ. గచ్చిబౌలి క్యూ సిటీలో ఉంది. ఇంకోటి 3rd బ్రాంచ్ కోసం కూడా ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. అది జనవరి నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు ఓపెనింగ్. ఈ అంబియన్స్ అంతా ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. ఎలా సార్ ఇదంతా ఇంత బాగా 4 ఏళ్ల నుంచి మెయింటైన్ చేయడం? ఇక నడుస్తుంది. ఇక మా స్టాఫ్ ఇట్లా అంత సపోర్ట్, క్లీనింగ్ కానీ మా వాళ్ళు నీట్నెస్ ఉంచడం కానీ అంతే. ఇక వాళ్ళు మా వాళ్ళు స్టాఫ్ ఇట్లా అంతా కాదు, ఏదైనా అంతే. మీరు ఓన్లీ వెజ్ తింటారా? నాన్ వెజ్ అస్సలు తినరా? అయినా పర్వాలేదు, గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్కి రావచ్చు. ఏంటి గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్కి రమ్మంటున్నారు? అక్కడ ఓన్లీ నాన్ వెజ్ దొరుకుతుంది అనుకోవద్దండి, వెజ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది పన్నీర్ టిక్కా మండి అంట. దీనికోసం వీళ్ళు దీన్ని ఏమంటారు, సలాడ్ కదా, రైతా అండ్ టమాటో చట్నీ అంట. ఇది పన్నీర్ టిక్కా మండి. చూడడానికి ఇది కూడా నాన్ వెజ్ లాగే ఉంది. వెజ్ ప్రియులు కూడా మేము నాన్ వెజ్ తింటున్నామేమో అనుకునేలాగా దీన్ని ప్రిపేర్ చేశారు వీళ్ళు. ఒక మొత్తం 6 pieces ఇచ్చారు దీన్ని. అండ్ ఇది 2 members కోసం హాఫ్ ప్లేట్. వెజ్ ప్రియులకు కూడా ఖచ్చితంగా ఇక్కడ వెరైటీ ఆఫ్ మండీస్ ఉన్నాయి. వెజ్లో కూడా మండీస్ ఉంటాయన్న విషయం నాకు అసలు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత. వీళ్ళు చెప్పిన తర్వాతనే తెలిసింది. గర్ల్ ఫ్రెండ్ మండీ రెస్టారెంట్లో మీరు కూడా వెజ్ని కూడా నాన్ వెజ్ లాగా ఫీల్ అవుతూ తినడానికి ఖచ్చితంగా ఈ రెస్టారెంట్కి రావచ్చు. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే పన్నీర్ అనేది కూడా నాకు ఒక చికెన్ పీస్ లాగా, అంటే బోన్లెస్ చికెన్ పీస్ లాగా కనిపిస్తుంది. సరే చెప్పండి, ఎన్ని పీసెస్ ఇస్తారు మొత్తం? 6 pieces of paneer. 6 pieces of paneer. Tikka, the roasted or the tandoor paneer tikka mandi. ఓకే. రోస్టెడ్ పన్నీర్ టిక్కా మండి. ఓకే. అంటే ఇదే కాకుండా ఇంకా మీ దగ్గర వెజ్ మండీస్ ఇంకా చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. We have paneer juicy mandi. ఓకే. అంటే పన్నీర్ని కూడా జ్యూసీ మండి చేస్తారా? అంటే ఇంతకుముందు మటన్ జ్యూసీ మండి, చికెన్ జ్యూసీ మండి చేసినట్టు పన్నీర్ కూడా జ్యూసీ మండి. పన్నీర్ juicy mandi కూడా ఇస్తాం. అన్ని టోటల్ అన్ని వెజ్జెస్తో కలిపి ఇందాక మీరు ఒక గర్ల్ ఫ్రెండ్ మండి ఇచ్చారు కదా నాన్ వెజ్లో, అట్లా ఈ అన్నిటితో కలిపి వెజ్ గర్ల్ ఫ్రెండ్ మండి కూడా ఇస్తారా? ఓన్లీ వెజ్ మండి, దానికి మాత్రం గర్ల్ ఫ్రెండ్ అనే పేరు పెట్టలేదు. పన్నీర్ ఓకే. తినొచ్చా మీరు? కావాలంటే పన్నీర్ జ్యూస్
జూషీ లాగా తింటే Okay. పన్నీర్ జూషీ ఆర్డర్ ఇస్తారా మీరు Always ఇస్తారు. Okay. మిక్స్ వెజ్ తినాలంటే మిక్స్ వెజ్ మంది కూడా చెప్పొచ్చు ఓకే, ఆర్డర్ చేయొచ్చా ఇదైతే పన్నీర్ టిక్కా మండి. అండ్ వీళ్ళ దగ్గర మష్రూమ్ మండి అవైలబుల్గా ఉంది. ఆల్ వెజ్జిస్తో కూడా వెజ్జిస్ మండి అవైలబుల్గా ఉంది. వీటిని ఇంతకుముందు మనకు మటన్ జ్యూసీ మండి, చికెన్ జ్యూసీ మండి ఇచ్చినట్టు పన్నీర్ జ్యూసీ మండి కూడా చేశారంట. బట్ అది ఎలా ఉంటుందో తెలీదు, వీళ్ళు అడిగి అది కూడా చేసి చూసుకుందాం. దిస్ ఇస్ మటన్ జ్యూసీ మండి. గ్రీన్ కలర్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఒక బోన్ కూడా ఉంది. అదే మనం చెప్పాలి అంటే మూలగ బొక్క, ఒక మూలగ బొక్క కూడా ఇస్తున్నారు. ఇంత కాస్ట్లీ టైంలో మూలగ బొక్క దొరకడం అనేది పెద్ద విషయము. మటన్ జ్యూసీ మండి వీళ్ళు వచ్చి కాజు అండ్ బటర్ వాడుతున్నారంట దీనికోసం. అండ్ దీనికోసం ఏంటో సీక్రెట్ మసాలా వాడుతున్నారు, అది మనకు చెప్పట్లేరు. ఇది ఫుల్ ప్లేట్ ఆఫ్ మటన్ జ్యూసీ మండి. ఈ కాంప్లిమెంటరీ అనేది ఎవరికైనా ఇస్తారు, ఇంకా ఎంత కావాలి అంటే అంత ఇస్తారంటే ఈ కాంప్లిమెంటరీగా. అండ్ మటన్ సూప్, ఇది చికెన్ సూపు. ఈ మటన్ సూప్, చికెన్ సూప్ అనేది కాంప్లిమెంటరీగా మనం ఎంత కావాలంటే అంత ఇస్తారు. రైస్ మాత్రం నలుగురికి సరిపోతుంది, జెంట్స్కి అయితే. లేడీస్కి అయితే 5-6 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. ఈ మండి కూడా ఫుల్ క్వాంటిటీలో వచ్చింది, అసలు రైస్ తినాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కొక్క పీస్ తింటే సరిపోతుంది. సార్ చెప్పండి దీని గురించి. మీరు ఆల్రెడీ చెప్పేస్తాను అంతేనా? ఇది 5 పీస్ వస్తుంది మటన్. ఓకే, ఇది టోటల్ 5 పీసెస్ వస్తుందంట మటన్. 4 మెంబర్స్కి 5 పీసెస్ మటన్ జ్యూసీ మండి. ఈ రైస్ ఎవరు తినరండి నాకు తెలిసి. ఈ జ్యూసీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఫస్ట్ మాత్రం దీన్ని ఈ మటన్ జ్యూసీ మండినే తింటారు అందరూ. గర్ల్స్ అండ్ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చికెన్ జ్యూసీ మండి, మటన్ జ్యూసీ మండి అండ్ గర్ల్స్ అండ్ మండి అనేది ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. అండ్ వీళ్ళ ఫేమస్ ఏంటి అంటే, ఇంతకుముందు ఒక స్వీట్ చూపించారు, ఆ స్వీట్ పేరు కూడా నేను మర్చిపోయాను. అది అరబ్ స్వీట్, కునాఫా అంట, అరబ్ స్వీట్ అంట. అది మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇంకెక్కడ దొరకదు కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా దాన్ని టేస్ట్ చేసి తీరాల్సిందే. అండ్ గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్లో ఖచ్చితంగా మనం గర్ల్ ఫ్రెండ్ మండిని కూడా ఖచ్చితంగా టేస్ట్ చేసి తీరాల్సిందే, ఎందుకంటే మటన్, చికెన్ అండ్ సీ ఫుడ్ కూడా మొత్తం టోటల్గా నాన్ వెజ్ ప్రియులందరికీ ఇష్టమైంది గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్లో. అదొక్కటే ఆర్డర్ చేసుకుంటే, గర్ల్ ఫ్రెండ్ మండి ఆర్డర్ చేసుకుంటే చాలు, అన్నీ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఖచ్చితంగా అది కూడా ఆర్డర్ చేసుకోండి. సో మీరు మటన్ ప్రియులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మటన్ జ్యూసీ మండిని అయితే ఆర్డర్ చేసుకోండి. మీకు మూలక బొక్క అయితే ఫ్రీగా దొరుకుతుంది దీంట్లో. దిస్ ఈస్ ఫ్రాన్స్ మండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు చికెన్, మటన్తో పాటు వీళ్ళ దగ్గర సీ ఫుడ్ కూడా ఉంది, ఫ్రాన్స్ మండి కూడా ఉంది. అండ్ ఇంతకుముందేమో మిక్స్డ్ కూడా ఇచ్చారు కదా, మొత్తం గర్ల్ ఫ్రెండ్ మండి అని అన్ని కల్పించారు. దేనికి అది సపరేట్ కూడా ఇస్తారు. ఇది ఫ్రాన్స్ మండి హాఫ్ ప్లేట్ అంట. 8 పీసెస్ వస్తున్నాయి ఫ్రాన్స్ అనేవి. అండ్ కాంప్లిమెంటరీ అనేది కామన్గా వస్తుంది. సో ఇది 2 మెంబర్స్కి సరిపోతుంది అంట హాఫ్ ప్లేట్ ఇది. సార్ చెప్పండి దీని గురించి, మీరు చెప్పండి. అంటే దీన్ని ఎలా కుక్ ఎలా చేస్తారు? ప్రాన్స్ ఫ్రై సీక్రెట్ మసాలాతో పాటు అది ఆయిల్ ఫ్రై. ఓకే, ఇవి టైగర్ ఫ్రాన్సా? టైగర్ ప్రాన్స్. ఓకే, మీరు వీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారా? సప్లైలో ఉంటుంది. ఓకే, దీనికి సప్లైర్ ఉన్నారు. ఓకే, 8 పీసెస్ ఆఫ్ టైగర్ ఫ్రాన్స్ అంట అండి. ఇవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఐ థింక్ పెద్దగా చాలా కలర్ఫుల్గా కంటికి కనిపిస్తున్నాయి. ఇది ఇద్దరికి సరిపోతుంది అంట. సో మటను, చికెను, ఫిష్ దేనికి అది సపరేట్ తీసుకోవచ్చు, దాంతోపాటు అన్ని కలిపి ఒకే గర్ల్ ఫ్రెండ్ మండి అని కూడా తీసుకోవచ్చు. సో ఇదైతే ఫ్రాన్స్ మండి. ఓకే, హాఫ్ ప్లేట్ ఇద్దరికి సరిపోతుంది. సార్ చెప్పండి దీని పేరేంటి? కునాఫా, చీజ్ కునాఫా. చీజ్ కునాఫా అంటే చీజ్ ఇంకా ఏం పడతారు? ఇంకా పెనే పడతారు, పెనే. ఓకే, అరబియన్ అది అంటే ఇంపోర్ట్ చేసుకుంటారు, ఇంపోర్ట్ చేస్తారు. పేనిల్లా? ఓకే, ఇది పేనిల్లు, కాజు అండ్ బాదం పేస్ట్ వేసినట్టున్నారు. ఇది వచ్చి పేరు చెప్పండి మళ్ళీ. ఇది అరబ్ స్వీట్ అంట, కునాఫానే అని అంటున్నారు. గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్ ఫేమస్ అండి ఈ స్వీట్. ఇది ఎక్కడ దొరకదు మనకి ఇంకా. దీని పేరు కునాఫా అంట. ఇది అరబ్ స్వీట్. దీంట్లో వీళ్ళు పేనీళ్ళు, బాదం పౌడరు అండ్ కాజు గార్నిషింగ్కి వాడుతున్నారు. ఇది షుగర్ సిరప్. వీళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇంకేదో ఉంటుంది, మన షెఫ్ని అడిగి తెలుసుకుందాం. సరే అండి, ఇది సార్ దాని గురించి చెప్పండి, దీని గురించి ఇంకా చెప్పండి. అంటే దీంట్లో ఇంగ్రీడియంట్స్ పేనీళ్ళు, ఇంకా మిల్క్ తోటి పేనీళ్ళని చేస్తారా?
మిల్క్తో పేనీలు కలిపి చేస్తారా? సో చూడండి, ఈ వెరైటీ స్వీట్ ఒకవేళ మీరు తినాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి. నేనైతే ఇంతవరకు ఈ స్వీట్ ఎక్కడికి చూడలేదు. కునాఫా అని చెప్తున్నారు, అరబ్ స్వీట్. కునాఫా అని చెప్తున్నారు, అరబ్ స్వీట్ అంట. పేనీలు, మిల్క్, షుగర్ సిరప్, బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా సమ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏవో ఉన్నాయంట. వాళ్ళు మనకు అన్ని కరెక్ట్గా చెప్పట్లేదు. చికెన్ జ్యూసీ మండి, మటన్ జ్యూసీ మండియే కదా వీళ్ళ దగ్గర, చికెన్ జ్యూసీ మండి కూడా ఉంది. అండ్ ఇది ఐ థింక్ ఇది ఫుల్ మండి. 4 మెంబర్స్ అన్న వీళ్ళు చెప్పారు, బట్ నాకైతే 6 మెంబర్స్ అనిపిస్తుంది, ఎందుకంటే క్వాంటిటీ చాలా ఎక్కువ ఇస్తున్నారు. అండ్ కాంప్లిమెంటరీగా మటన్ సూప్ అండ్ చికెన్ సూప్, మైనీస్, ఎప్పటిలాగే వెజ్జీస్, గార్నిషింగ్. స్మెల్ అయితే ఆసం అద్దరిపోతుంది. అది చూడండి, చికెన్ జ్యూసీ మండీలో కూడా చికెన్ ఎన్ని పీసెస్ అండి మొత్తం? ఇది 4 పీసెసా? చాలా క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ జ్యూసీగా ఉంది. అసలు దీనిపైన ఏం వాడతారో తెలియదు, కానీ చూసే తినాలనిపించేలాగా చాలా జ్యూసీగా ఉంది. ఆసమ్ స్మెల్ అండ్ ఆసమ్ టేస్ట్ కూడా ఉంటుంది అనుకుంటా. అయితే చికెన్ జ్యూసీ మండి, దీని గురించి అతనే షెఫ్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొత్తం ఎన్ని పీసెస్ అండి? 4 పీస్ ఆఫ్ చికెన్. దీని గ్రేవీ కోసం వాడేది ఏంటి? గ్రేవీ కోసం అది కాజు, ఇంకా కాజు మగజ్తో పాటు చేస్తారు. అంటే మసాలా, కాజు అండ్ బటర్. ఇవి వింగ్సా? అది చికెన్, అదే చికెన్. ఓకే, 1 చికెన్ని పూర్తిగా 4 పీసెస్ చేసి ఇస్తారు. 4 పీసెస్. ఓకే, అన్నిటిలాగే ఇది 4 మెంబర్స్గా ఫుల్లా? 4 మెంబర్స్. అన్నిట్లాగే ఇవి కూడా కాంప్లిమెంటరీగా ఇచ్చేస్తారు. 4 మెంబర్స్ కూడా ఇవి 2 ఇస్తారా? ఇంకా కావాలంటే ఇదే. ఒకవేళ వాళ్ళు అడిగితే మళ్ళీ కాంప్లిమెంటరీగా ఇచ్చేస్తారు, దానికి ఏమి మనీ తీసుకోరా? అది జస్ట్ కాంప్లిమెంటరీ. ఓకే, సో దిస్ ఈజ్ చికెన్ జ్యూసీ మండి. వీళ్ళు చికెన్ జ్యూసీ కోసం అంట బటర్ అండ్ నెక్స్ట్ బటర్ అండ్ కాజు పేస్ట్ అండ్ వీళ్ళ సీక్రెట్ మసాలా ఏదో ఉంటుంది, అది వాడతారంట. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. వీళ్ళు ఫుడ్ కలర్ ఏమీ వాడట్లేరు, ఎందుకంటే కాజు వాడినప్పుడు, కాజు బటర్ అండ్ వీళ్ళ మసాలా వాడినప్పుడు ఇది కలర్ వస్తుంది. ఫుడ్ కలర్ అయితే వీళ్ళు అసలు ఏమీ వాడట్లేరు. మీరు చూడొచ్చు, రైస్ కూడా ఫుడ్ కలర్ వాడితే ఈ కలర్లో ఉండదు, డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు ఫుడ్ కలర్ రైస్లో కూడా ఏం వాడట్లేరు, కాకపోతే కొంచెం కుంకుమ పువ్వు మాత్రం వాడుతున్నారు. నేను చూశాను, కుంకుమ పువ్వు తప్ప ఇంకేం వాడట్లేరు. హెల్దీ అండ్ హైజీనిక్గా అండ్ ఫుడ్ కలర్స్ కూడా వాడకుండా, ఏ గ్యాస్ ప్రాబ్లం రాకుండా, తిన్నది సఫిషియెంట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తినేసేయండి. దిస్ ఈజ్ గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్, ఫేమస్ గర్ల్ ఫ్రెండ్ మండి. సో దీంట్లో చికెన్, మటన్, ఫిష్కి సంబంధించిన ఆల్ పీసెస్ ఉంటాయండి. గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్ అంటేనే ఫేమస్ గర్ల్ ఫ్రెండ్ మండి. సో దానికి తగ్గట్టు వీళ్ళు గర్ల్ ఫ్రెండ్ మండి రెడీ చేశారు. సో దీంట్లో ఏమేమి పీసెస్ ఉన్నాయనేది వాళ్ళ చెఫ్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏమేమి ఉన్నాయి? మటన్, 2 పీస్ ఆఫ్ మటన్, 1 juicy and 1 fry, 2 piece of prawns, Okay. 1 piece half grill and 1 piece barbecue grill, ఓకే, half portion of fish, ఫిష్, 50 into 50 gram of fish ఓకే, and 2 piece of wings. వింగ్స్. అండ్ వాట్ దిస్ జ్యూసీ మండి అండ్ డ్రై ఫ్రూట్స్, Dressing with dry fruit and bone and complimentary mutton soup and chicken soup. కాంప్లిమెంటరీ. ఈ 2 ఆర్ 3 are ఇది మైనస్ ఇది. ఈ 3 ఆర్ కాంప్లిమెంటరీ. మటన్ జ్యూస్ అండ్ మటన్ సూప్ అండ్ చికెన్ సూప్ మైనస్ ఆల్సో కాంప్లిమెంటరీ. సో టోటల్ హాఫ్ ప్లేట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ మండి ఇది. ఒక్కసారి సీ ఫుడ్ అండ్ మటను, చికెను అన్నీ తినాలి అనుకుంటే ఈ గర్ల్ ఫ్రెండ్ మండి ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. టోటల్గా అన్నీ తినొచ్చు. దాంతోపాటు 2 సూప్స్ కూడా కాంప్లిమెంటరీగా ఇస్తారు. దాంతోపాటు మటన్ జ్యూసీ అండ్ ఏమంటుందండి, మటన్ జ్యూసీ సమ్ ఏదో 1 పీస్ ఆఫ్ మటన్ జ్యూసీ మండి ఇది కూడా ఇచ్చేస్తారు. అండ్ ఈ వింగ్స్, ఇవన్నీ ఒక్కటి ఆర్డర్ చేసుకుంటే సీ ఫుడ్ తినొచ్చు, మటన్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, ఈ సూప్ తీసుకోవచ్చు, ఇవి తినొచ్చు. టోటల్గా మండికి సంబంధించిన ప్రతి ఒక్కటి టేస్ట్ చేయాలనుకుంటే దీన్ని ఆర్డర్ చేసుకోండి. సో గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్ ఫేమస్ ఇది. చూడండి, చేపలాగా అంతే పెట్టారు, అది చేపని మనం తెలుసుకోవడానికి కూడా. గార్నిషింగ్ కూడా చాలా బాగా చేశారు, టోటల్గా డ్రై ఫ్రూట్స్ తోటి. అంతేగా అన్నిటిలాగే దీనికి కూడా చికెన్ సూప్ అండ్ మటన్ సూప్, మైనీస్, వెజ్జీస్, ఫుల్ ఆఫ్ గార్నిషింగ్ వచ్చి డ్రై ఫ్రూట్స్తో చేశారు. కొంచెం దీని వింగ్స్ని కూడా కొంచెం నువ్వులలో వేయించి తీశారు. అండ్ జీడిపప్పు, కిస్మిస్,
బాదము ఫుల్ గార్నిష్గా ఉంది. ఇది కూడా ఇది ఒక డిఫరెంట్ ఇది చికెన్ వింగ్స్ మండి. మామూలుగా అయితే జ్యూసీ మండియే ఉంది ఇక్కడ ఫేమస్ అనుకున్నాను, బట్ చికెన్ వింగ్స్ మండి కూడా ఉంది. సో మన షెఫ్ని అడుగుదాము, చెప్పండి దీని గురించి చెప్పండి. ఓకే, తను చెప్తున్నారు ఓన్లీ ఇది చికెన్ వింగ్స్ మండి. సో చికెన్ వింగ్స్తో మాత్రమే చేసింది, బట్ అన్నిటికీ కాంప్లిమెంటరీ ఇచ్చినట్టు దీనికి కూడా కాంప్లిమెంటరీ ఇచ్చేశారు. ఇది 2 మెంబర్స్కి సరిపోతుంది అంట. ఏ మండికి చూసినా కానీ కొంచెం ఈ ఫుడ్ రైస్ అయితే క్వాంటిటీ ఎక్కువగానే ఇస్తున్నారు. 2 మెంబర్స్ కానీ మీరు చెప్తున్నారు, బట్ 3 మెంబర్స్ 4 మెంబర్స్కి సరిపోయేంత రైస్ ఇస్తున్నారు. ఇది ఫామ్ మండి, బార్బిక్యూ మండి. ఇది దేంతో ఇది దేంతో ఓకే. అండ్ కాంప్లిమెంటరీగా అన్నిటికీ ప్రతి మండికి కాంప్లిమెంటరీ అనేది ఈ 2 చూప్స్ ఇస్తూనే ఉంటారు. హాఫ్ ప్లేట్ బార్బిక్యూకి రెడ్ కలర్, దీనికి గ్రీన్ కలర్, ఇది ఎల్లో కలర్. పామ్ మండి అంటే ఏంటి డిఫరెంట్? బార్బిక్యూ అంటే తెలుసు, బట్ ఇదేంటి డిఫరెంట్? స్పైసీ అంటే దీన్ని కూడా బార్బిక్యూలోనే చేస్తారా? కాకపోతే ఇది స్పైసీగా వస్తుంది, ఇది మామూలు స్పైసీలో ఉంటుంది, అది ఇదేమో ఎక్కువ స్పైసీలో ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ బార్బిక్యూ మండి అండ్ దిస్ ఇస్ పామ్ మండి. ఇది ఎక్కువ అంటే స్పైసీగా ఉంటుంది, ఇది అంత స్పైసీగా ఉండదు, బట్ రెండింటిని కూడా బార్బిక్యూలోనే చేస్తారంట. ఒక స్పైసీ మాత్రమే ఇక్కడ డిఫరెంట్. అండ్ కలర్ కూడా చాలా తేడా ఉంది, ఇది రెడ్ కలర్లో ఉంది అండ్ దిస్ ఎల్లో కలర్లో ఉంది. కానీ టోటల్గా 2 మాత్రం చూడడానికి బాగున్నాయి. ఇక్కడ 20 వెరైటీస్కి పైగానే మండీలు దొరుకుతాయంట. ఈ బార్బిక్యూ గ్రిల్స్లోనే 2 వెరైటీలు వీళ్ళు చేశారు. అండ్ బార్బిక్యూ మండి, పామ్ మండి, దీంట్లోనే 2 వెరైటీస్ వీళ్ళు చేసి చూపిస్తున్నారు. కొంచెం తేడాతోటి చాలా మండీలు, చాలా డిఫరెంట్ టేస్టులతోటి చాలా వెరైటీలు వీళ్ళు ట్రై చేస్తున్నారు. కూడా వెజ్ మండి, పన్నీర్ జ్యూసీ మండి. అంటే మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను. ఇది పన్నీర్ పీసు, చికెన్ పీస్ అనుకున్నారు. చికెన్ కాదు, మటన్ కాదు, వెజ్ వాళ్ళ కోసం వీళ్ళు వెరైటీ మండీలు చేస్తున్నారు. ఇది పన్నీర్ జ్యూసీ మండి. సార్ దీని గురించి చెప్పండి, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు ఈ మండి కోసం? జ్యూసీ కొంచెం మనం కాజు ఉంటుంది ఇందులో, కాజు అండ్ మసాలాస్. మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మసాలాస్, కాజు, బటర్, మసాలాస్ మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్. అండ్ ఇందాక అనుకున్నాం కదా మనం వెజ్లో కూడా వీళ్ళ దగ్గర వెరైటీస్ ఉన్నాయని. ఇందాకనేమో పన్నీర్ మండి ఇచ్చారు, ఇప్పుడు పన్నీర్ జ్యూసీ మండి. ఈ జ్యూసీ కోసం వీళ్ళు కాజు, బటర్ అండ్ వీళ్ళ సీక్రెట్ మసాలా వాడుతున్నారు. క్యారెట్, కీరా అండ్ ఇంతకుముందు అన్నిటికి ఇచ్చినట్టే కాంప్లిమెంటరీ సూప్స్ అండ్ మైనీస్. ఇది ఫుల్ మండి, ఐ థింక్ ఇది ఫుల్ మండి. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది చూడడానికి కూడా. మొత్తం 5 పీసెస్ వచ్చాయి. మీరు చెప్పండి ఇదేంటి? మటన్ ఫ్రై మంది ఫుల్ 5 పీస్ ఆఫ్ మటన్, మటన్ సూప్ అండ్ చికెన్ సూప్ మైనింగ్. ఓకే, ఇది 2 మెంబర్స్గా 4 మెంబర్స్గా? 4 to 5 మెంబర్స్ సఫిషియెంట్గా తినొచ్చు. ఓకే, అయితే సఫిషియెంట్గా 5 మెంబర్స్ అంటే కొంచెం 5 మెంబర్స్ లేడీస్ అయితే 5-6 మెంబర్స్ సఫిషియెంట్గా తినొచ్చు. జెంట్స్ అయితే 4 మెంబర్స్కి. ఓకే, వీళ్ళ ఫేమస్ చూడడానికి కూడా చాలా బాగుంది. పెద్ద వింగ్స్ తందూరి చికెన్ లాలీపాప్ టైప్లో ఇచ్చారు తందూరిలో. వీళ్ళ ఫేమస్ అండి. ఇది చూడడానికి చాలా బాగుంది, తినడానికి కూడా బాగుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి దీన్ని కూడా. వీళ్ళ స్వీట్ చూస్తారు కదా ఇందాక మీరు, వీళ్ళకి ఒక సపరేట్ స్వీట్ ఉంది అండ్ వీళ్ళకి స్టార్టర్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చి చాలా సపరేట్గా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. ఇందాక మనం చూసాం కదా గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్ ఫేమస్ గర్ల్ ఫ్రెండ్ మండి అనేది, అట్లానే ఇది కూడా. కానీ దీనికి ఏం పేరు పెట్టలేదు, దీనికి వెజ్ మండి అనే పెట్టారు. అన్ని వెజిటేబుల్స్తో కలిపి ఇది చేస్తున్నారు. ఒకేసారి అన్ని వెజిటేబుల్స్ తినాలనుకునే వాళ్ళు ఆలుగడ్డ, క్యారెట్, బీట్రూట్, సమ్ ఇంకేమున్నాయని ఇలా బీన్స్, మష్రూమ్స్, గ్రీన్ పీస్ ఓకే, అన్ని వెజిటేబుల్స్ ఇందులో అవైలబుల్గా ఉంటాయి. ఇది వీళ్ళ స్పెషల్ అండి వెజ్ మండి అనేది. ఒకే మండీలో అన్ని వెజ్జెస్ తినేసేయచ్చు మనము. కాంప్లిమెంటరీ అనేది దేనికైనా కామన్గానే ఇస్తున్నారు. స్మెల్ అయితే సూపర్ వస్తుంది.
ఫైనల్గా మనం గర్ల్ ఫ్రెండ్ మండీ రెస్టారెంట్ షెఫ్తో కలిసి ఉన్నాము. ఈ మండీ రెస్టారెంట్లో ఇంతమంది రావడానికి, ఇంతమంది ఫుడ్ తినడానికి, ఈ మండీ రెస్టారెంట్ ఇంత ఫేమస్ అవ్వడానికి, ఈ దుర్గం చెరువు దగ్గర ఈ మండీ రెస్టారెంట్ ఇంత ఫేమస్ అవ్వడానికి ఈ షెఫ్ గారు చేసే ఫుడ్డే రీజన్. అండ్ దానికి తోడు కూడా ఇక్కడ డిఫరెంట్ స్టార్టర్స్ ఉన్నాయి. ఈ స్టార్టర్స్ కూడా ఈ షెఫ్ గారే చేశారు. అతనే అడిగి వీటి పేరు ఏంటి, వీటిలో ఏం ఇంగ్రీడియంట్స్ వాడిరు, వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. సార్ వాట్ ఇస్ దిస్? మస్టర్డ్ ఫిష్ టిక్కా. ఏంటండి? మస్టర్డ్ ఫిష్ టిక్కా. చికెన్ ఫిష్ చికెన్, మస్టర్డ్ ఫిష్ చికెన్. ఇంగ్రీడియంట్స్ ఫిష్ టిక్కా बोलते सी फूड. ఓకే, సీ ఫుడ్, ఫిష్ ఫిష్ చెప్పండి. ఫిష్ టిక్కా, మస్టర్డ్ ఫిష్ టిక్కా. ఫిష్ టిక్కా, సీ ఫుడ్. సార్ ఏంటి దీనికోసం ఏం చేపని వాడారు? తెలుగుతో మాట్లాడతాను. చేప కితనా చేప, కితనా ఫిష్? एक फिश. ఇంగ్రీడియంట్ అది 1%. వెరైటీ ఆఫ్ ఫిష్. वेराइटी फिश बोलते ఫిష్ నేమ్. फिश ने मस्टर्ड फिश टिक्का वासा फिश है. ఓకే, దిస్ ఈస్ చికెన్ లాలీపాప్స్. चिकन लॉलीपॉप नहीं, तंदूरी फ्रांस. తందూరి ఫ్రాన్స్ కూడా తందూరి చేస్తారా? या పుల్ల నుంచి వచ్చింది మరి, అంటే దీని ఎక్స్టెన్షన్ हाँ एक తందూరి. निकालना पड़ेगा इसको. నో దిస్ ఈజ్ తందూరి ఫ్రాన్స్. అండ్ నేను చికెన్ లాలీపాప్స్ అనుకున్నా, కానీ ఇది తందూరి ఫ్రాన్స్ అంట. ఒకవేళ చెప్పాలంటే ఫ్రాన్స్ లాలీపాప్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఇట్లా తినొచ్చు కాబట్టి. సార్ ఇది तंदूरी चिकन. తందూరి చికెన్, తందూరిలో చేశారు. ఓకే సార్ ఇది గ్రీన్ది हरा भरा कबाब. అరబరా అంటే पालक. పాలక్ వెజ్ वेज ఇది. वेज ఓకే, పాలక్తో చేశారు. ఓకే, అండ్ సార్ అది मलाई पनीर टिक्का. మలై పన్నీర్ టిక్కా. దానికోసం పన్నీర్ని రోస్ట్ చేసేటప్పుడు మలై యూజ్ చేస్తారా? మలై. ఓకే సార్, లాస్ట్ది मोरिस चिकन कबाब. చికెన్, అది చికెన్ కబాబ్. సార్ అది అరబిక్ मोरिस चिकन कबाब. మోరిస్ చికెన్ కబాబ్, అరబిక్ స్టైల్ సార్ అది? हाँ या సార్ ఇది నేను ఎక్కడ చూడలేదు సార్, ఇక్కడ మాత్రమే ఇది ఫేమసా పాలక్ తోటి? हरा भरा कबाब. సార్ ఇది అరబరక్. हरा भरा कबाब. ఓకే, మీరు దీంట్లో పాలక్ వాడతా అని చెప్పారు పాలక్. కదా, ఇది ఇక్కడ ఫేమస్ సార్. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు? कितना इंग्रेडिएंट्स यूज करो? मेरे को थोड़ा तेलुगु नहीं आता. ओके इंग्रेडिएंट्स आई मीन थिंग्स. पालक वेजिटेबल. कैरेट बीन्स ఇంకా कैरेट बीन्स पालक అండ్ ఆయిల్ బైండింగ్ కోసం ఆయిల్ घी में सोते సో ఇది అరబరా ఏం చెప్పారు? అరబరా కబాబ్ అంట. దీన్ని వెజిటేరియన్స్ కోసం చేశారు స్పెషల్ గా స్టార్టర్స్. దీంట్లో పాలక్ అండ్ వెజ్జీస్ అన్ని యూజ్ చేస్తారు. నేనైతే ఇంతవరకు చూడలేదు ఇది ఎక్కడ. సార్ చెప్పండి మీరు. ఓకే, వెజిటేరియన్స్ కోసమే కదా? వెజిటేరియన్ మీరు చెప్పండి, అది వెజిటేరియన్స్ కోసం. వెజిటేరియన్స్ కోసం కేలి అని ऑल वेजिटेबल है ना उसमें ఆల్ వెజిటేబుల్స్. దీంట్లో ఆల్ వెజిటేబుల్స్ కలిపి ఉంటాయి. దీన్ని పాలక్తో బైండింగ్ చేశారు. దీన్ని చేయడం కోసం వీళ్ళు దీన్ని మొత్తం గీలో రోస్ట్ చేశారంట. ఇది ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది కూడా ఇది ఫ్రాన్స్. దీన్ని నేను ఇందాక వచ్చి చికెన్ లాలీపాప్స్ అనుకున్నాను. ఇది కూడా చాలా ఇక్కడ ఈ స్టార్టర్స్ కూడా ఇక్కడ 2-3 స్టార్టర్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ కనపడిన స్టార్టర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ.